అదానీ వ్యవహారంలో రేవంత్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ హయాంలోనే అదానీ ప్రాజెక్టులను ఆమోదించారంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అవన్నీ జాతీయ ప్రాజెక్టులని, జాతీయ రహదారులు, రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయా అని ప్రశ్నించారు కేటీఆర్. రాహుల్ గాంధీ తిట్టడంతోనే రేవంత్ వెనక్కి తగ్గారని విమర్శించారు. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. రాహుల్ గాంధీ 2 ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది, ఎట్లాగో మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్న దిగినావు, తప్పు ఒప్పుకున్నావు. అదాని నుంచి 100 కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలేసుకున్నావు. టీఆర్ఎస్ దెబ్బకు, టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక కత్యంతరం లేక పీచేముడు అన్నావు, సంతోషం. కానీ 12,400 కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా, మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతుందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. అప్పుడైతేనే నిన్ను, నీ రాహుల్ గాంధీని దేశం నమ్ముతుంది. ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరిండు. ఈ సిగ్గులేనోడు అదాని గురించి, నా గురించి మాట్లాడతాడు. అట్లనే ఎన్ని ఇచ్చిండ్రో వాళ్ళు, ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చిర్రు, ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిండ్రు. ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు, మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు. పెట్టిండు ఏదో దొరకబట్టినట్టు ఈ ఫోటో చూపెట్టిండు. నేను అదానిని కలిసిన, బరాబర్ కలిసిన. ఎడబెట్టిన నేను కలిసిన ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన. నేను దాచుకున్నాను. నీళ్ళక 4 గంటలు రహస్య సమావేశాలు చేసినా, లేకపోతే చీకట్లో పోయి కోయినూరు రోడ్ల కాళ్ళు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం, ఒక ప్రపోజల్ ఇచ్చిండు, యోగి ఈ పని చేసినాం మేము. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము నీ లెక్క మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు. అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే. దాచుకునేదే ఉంటే, దొంగ చీకట్లో కలుసుకునేదే ఉంటే, నీ లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే, నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారులకి పిలిపించుకొని కాళ్ళు పట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటా 4 గంటలు నేను కూడా కూర్చుంటుంటే. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 26సారి, 27సారి, 28సారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతారు. వాళ్ళలాగా పైరవీల కోసమో, కాళ్ళు పట్టుకోవడానికో, కేసులను ఎత్తేయించుకోవడానికో, మోడీ ముందు మొక్కలిడడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే పర్వాలేదు, కానీ 8 మంది బీజేపీ ఎంపీలు తెచ్చింది 8 రూపాయలు తేలే. 28 సార్లు ముఖ్యమంత్రి పోయి 28 రూపాయలు కూడా తేలే. పైసలు బొక్క, ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప ఏమి లేదు రాష్ట్రానికి. 28 సార్లు పోయినావు. నీ సొంత ఖర్చులతో పోతే పో, ఎవడొద్దన్నాడు? ఓం బిర్లా పెళ్లికో, లేకపోతే ఇంకో పేరెంటానికో, ఇంకొకటికో మేము ఎందుకు వద్దంటాం. కానీ రాష్ట్ర ప్రజల సంపద, నువ్వు ప్రతిసారి ఎక్కే విమానం, దిగే విమానం, స్పెషల్ ఫ్లైట్లు ఏవైతున్నాయో అది రాష్ట్ర ప్రజల పైసలు. కనీసం పెట్టిన పెట్టుబడన పడతలు కావన్నా వద్దా? 28 సార్లు పోతే ఒక్కొక్క ట్రిప్ కనీసం ఈయన మహానుభావుడు పెద్ద మళ్ళీ బృందం పోసుకొని పోవాలి, మళ్ళాడ బీజేపీలతో అర్ధరాత్రి సమావేశాలు చేయాలి. దానికి అడ్డగోలు ఖర్చు అవుతుంది. ఆ మాత్రం పడతలన్న కావాలన్నా? అవుతుందా? 28 రూపాయలు తెచ్చినావా? తేగలిగిండా? పోయేది అక్కడ చీకట్లో కాళ్ళు పట్టుకోవడానికి, రాహుల్ గాంధీతో బేరమాడి బ్యాగులు ఇచ్చి, మూటలు ఇచ్చి ఆయన కుర్చీ కాపాడుకోవడానికి, అంత తప్ప ప్రజల కోసం పోతలేడు. విచారణ వచ్చిన దానికి విచారణ ఎదుర్కోకుండా ఏందేందో వాదనలు తీసుకొస్తారు. ఒకటి పిచ్చిగా ఒకటి క్లారిటీ పెట్టుకో, సైకో రామ్ అంటే తెలుసు కదా, అంతే. ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు. ఆయన పక్కలో ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు, అన్న ఇటు పిచ్చిలేసినట్టుంది, ఏందేదో మాట్లాడుతుండు. కాబట్టి ఇప్పటి నుంచి సైకో రామ్ అని ఫిక్స్ అయిపోతుంది. నువ్వు తిట్టున్నావు, నువ్వు నాకేం ఫరకూడదు. తిడుతున్నావు, ఇక తెల్లారు లేస్తే సైకో, నేను సైకో అనట. మరి నువ్వేంది సాడిస్టువా? నేను ప్రశ్నిస్తే నేను సైకో. నేను అడుగుతున్నా, తెలంగాణని ఒక దొంగోడికి దోచిపెడుతున్నావు కదా, ఒక గజ దొంగకు నువ్వు సన్నాసివా, సాడిస్టువా, ఏంటిది నువ్వు? మరి తెలంగాణ వనరులను ఇంత దుర్మార్గంగా దోచిపెడుతూ